ముందుగా లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. వరదల నేపథ్యంలో పర్యటించడానికి వెళ్ళినటువంటి అక్కడ కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ప్రభుత్వం చేపట్టినటువంటి ఇమ్మీడియట్ యాక్షన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దేటువంటి క్రమంలో ఎందుకు అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం చోటు చేసుకుంది? బీఆర్ఎస్ నేతల రాకని మీరు జీర్ణించుకోలేకపోయారా? లేకపోతే అక్కడికి వచ్చినటువంటి వారిని, అంటే ప్రతిపక్షం ఎలాగో అక్కడికి వచ్చి అక్కడ ఏ విధంగా జరుగుతుందనే దానికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి అదంతా కూడా మీ వల్లే జరిగిందనేటువంటి సూటిపోటి మాటలతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయకుండా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. అందుకే కార్యకర్తలాగలేదు, ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం, రాళ్ల దాడి అని కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడాలి దీన్ని? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు కోపానిస్టులందరికీ నమస్కారం అండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏదైతే గత కొన్ని రోజులుగా వరదల వర్షం వల్ల వరదలలో ప్రత్యేకించి ఖమ్మం, వరంగల్ ఇవాళ కొంచెం అతలాకుతలమైందని మనందరికీ తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి అందరూ కూడా ఇవాళ బాధితులకు అండగా ఉండాలని ఇవాళ చూసి నిన్ననే నైట్ కూడా ఖమ్మంలోనే స్టే చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఏ విధంగా ఆదుకోవాలి, ఎందుకంటే ఇది ఒక విపత్తు అండి. ఈ విపత్తుని మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా కట్టుగా ఇవాళ ఆదుకోవాల్సిన ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగం అంతా కూడా ఇవాళ ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలి. ఇవాళ చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సో ఆ వ్యక్తుల కుటుంబాలకు మనం అందరం కూడా మనోధైర్యాన్ని కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగానే కృషి చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, గతంలో ఇట్లాంటి జరిగితే, ఇట్లాంటి ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మరి గత 10 ఏళ్లుగా తెలంగాణని పరిపాలించిన వ్యక్తులు గాని ఏనాడైనా ఈ విధంగా స్పందించిన సందర్భాలు ఉన్నాయండి? ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా ఫీల్డ్ లోకి వెళ్ళి గ్రౌండ్ లో ఉండి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి, వాళ్ళకు ఒక భరోసా ఇచ్చుకుంటా చేస్తుంటే దీని మీద కూడా బుధ రాజకీయాలు ఇవాళ చేస్తున్నటువంటి వ్యక్తులను మనం చూడొచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మరి ఇంత జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉండండి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాట్లాడండి? మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? ఎక్కడ పడుకుంటాడండి? గడిల నుంచి బయటికి రాడా? ఇవాళ దయచేసి ఇది రాజకీయాలు చేయవలసిన సందర్భం కాదు. ఇవాళ మన అందరం కూడా ఇవాళ కేంద్రం నుంచి కూడా, ఒక్క నిమిషం మురళి గారు, ఇవాళ కేంద్రం నుంచి కూడా ఇవాళ తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచిన బీజేపీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర నుంచి ఎన్ని నిధులు తీసుకొస్తారు? రాజకీయాల హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, ఎంత నిసిగ్గా మాట్లాడుతున్నారండి. మరి గత 10 ఏళ్ళుగా అధికారులు నువ్వే ఉన్నావు కదా. నేను ఒక్క నిమిషం, ఇవాళ ఈ ఖమ్మంలో ఇవాళ ఈ వరదల వల్ల ప్రభుత్వ భూములు ఈ కబ్జా గురి కావడం వల్లనే కదా, మరి మీ పార్టీ ఎమ్మెల్యేనే కదా పువ్వాడ గారు, మరి ఏం లింగం యాదవ్ గారు ఎవరు రెచ్చగొట్టారు ఏంటనే సంగతి పక్కన పెడితే, సహాయ కార్యక్రమాలు అక్కడ ప్రజలు ఆవేదన చెందుతూ ఆ విధంగా ఆస్తి నష్టం సంభవించి సర్వస్వం కోల్పోయాము, మేమంతా కూడా రికవర్ అవ్వాలంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు పట్టేటువంటి అవకాశం ఉంది. సర్వస్వం కోల్పోయామని బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం అనేది ఎవరు కూడా కొంచెం డైజెస్ట్ చేసుకోలేనటువంటి అంశం. మాట్లాడదాం దీనికి సంబంధించి.